కమిషన్ ని పట్టుబట్టి మరీ ఓడించారు. అయినా వదల్లేదు కాంగ్రెస్. ఏడాదిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ ని రచ్చకీడ్చేందుకు పెద్ద స్కెచ్చే వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. సబ్జెక్ట్ ఏదైనా, టాపిక్ మరేదైనా ఆయన రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే అంటూ కేసీఆర్ సెంట్రిక్ గా చర్చ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ బేస్గా కేసీఆర్ ని బయటకు రప్పించేందుకు పెద్ద కథే నడిపిస్తోంది రేవంత్ ప్రభుత్వం. కేసీఆర్ మౌనానికి కాంగ్రెస్ బ్రేక్ వేయగలదా? కాంగ్రెస్ స్కెచ్తో సార్ బయటకొస్తారా? ఎలాగైనా కేసీఆర్ ను బయటకు రప్పించేందుకు కాంగ్రెస్ స్కెచ్. కేసీఆర్ సైలెన్స్ కు బ్రేక్ వేసేలా సీఎం రేవంత్ వ్యూహాలు. కేసీఆర్ మౌనంగా ఉంటే ఆయనకు మైలేజ్ పెరుగుతుందని అంచనా. సార్ను ఇప్పుడే రచ్చలోకి లాగితే ఎలక్షన్ ఫైట్ ఈజీ అవుతుందని ప్లాన్. కాళేశ్వరం రిపోర్ట్ అస్త్రంగా కేసీఆర్ ను బయటకు రప్పించే గేమ్. ఏడాదికి పైగా విచారణ, ఎన్నో లీకులు, మరెన్నో ఊహాగానాల మధ్య ఎట్టకేలకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే కేబినెట్ సమావేశం పెట్టి డిస్కస్ చేసింది సర్కార్. ఆ తర్వాత కాళేశ్వరంలోని మేడిగడ్డ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపణలు, రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ ప్రకటన. త్వరలో శాసనసభ సమావేశాలు. ఇలా అన్నీ చకచక జరిగిపోతున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే కాళేశ్వరం విచారణ మొత్తం మాజీ సీఎం కేసీఆర్ చుట్టూనే తిరిగింది. కమిషన్ రిపోర్ట్ కూడా కేసీఆర్ ను వేలెత్తి చూపేలా ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉందట. సభలో రిపోర్టును ఇంట్రడ్యూస్ చేస్తే కేసీఆర్ సభకు రాక తప్పదని అంచనాలు వేస్తోందట రేవంత్ సర్కార్. ఎందుకంటే కాళేశ్వరం ఇన్ అండ్ అవుట్, ఓ రకంగా ఆ ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్. ఈ మాట ఆయనే పలుసార్లు చెప్పుకున్నారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా మలుచుకుని కేసీఆర్ సభకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఏడాదిన్నర కాలంగా కేసీఆర్ పెద్దగా బయటకు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతరాత్ర వేదికలపై నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సవాళ్లు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలంటూ కోరారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులను గులాబీ బాస్ లైట్ తీసుకుంటున్నారు. అయితే ఈసారి ఎలాగైనా సరే బయటకు రప్పించాలని చూస్తున్నారట సీఎం రేవంత్. నిన్ను బయటకు రప్పిస్తా, అవినీతిని కక్కిస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఇంప్లిమెంట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట. గులాబీ దళపతి విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇంత సీరియస్ గా ఉండడానికి ఒక రీజన్ ఉందని చెప్తున్నారు. కేసీఆర్ ఇప్పటివరకు పెద్దగా బయటకు రాకపోవడంతో ఆయన మౌనం వెనుక పెద్ద మర్మమే ఉంటుందన్న టాక్ ప్రజల్లో ఉంది. కేసీఆర్ ఇప్పుడు బయటకి రారు, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించరు అని ప్రజలే డిసైడ్ అయిన పరిస్థితి. పైగా రేవంత్ది కేసీఆర్ స్ట్రేచర్ కాదని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. రేవంత్ స్థాయికి కేటీఆర్, హరీష్ ఇద్దరు సరిపోతారని అంటున్నారు. కేసీఆర్ సీఎంగా పనిచేసిన నేత, పైగా ఉద్యమ నాయకుడిగా ఆయనపై ప్రజల్లో సానుభూతి, అభిమానం, నమ్మకం ఇవన్నీ ఉండే ఉన్నాయి. దీంతో ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ బయటకి వచ్చి మాట్లాడినా అప్పుడు సెన్సేషన్ అవడం ఖాయం. ఆయన చుట్టే చర్చ జరిగి బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పుడే కేసీఆర్ ను బయటకు రప్పించి తాము చేసే ఆరోపణలకు, విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా చేస్తే ప్రభుత్వం వర్సెస్ అపోజిషన్ అన్నట్లు అంతా మామూలుగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే లాస్ట్ మూమెంట్ లో కేసీఆర్ రంగంలోకి దిగితే ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందని, అందుకే ఇప్పుడే కేసీఆర్ ను ప్రజల్లోకి తెచ్చి పబ్లిక్ లో గులాబీ బాస్ కు ఉన్న హైప్ ను తగ్గించాలి అనేది సీఎం రేవంత్ స్కెచ్ అంటున్నారు. కేసీఆర్ ఇలాగే సైలెంట్ గా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డిని లెక్కలోకి తీసుకోకుండా బిహేవ్ చేస్తే తమకు పరువు తక్కువ అని అనుకుంటున్నారట హస్తం పార్టీ పెద్దలు. పైగా రేవంత్ స్థాయికి కేటీఆర్, హరీష్ చాలనే టాక్ కూడా బలంగా నాటుకుపోతుందని, ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసేలా కేసీఆర్ ను సభకు రప్పించి గత ప్రభుత్వ తప్పిదాలపై అటాక్ చేసి ఆయన హైప్ ను తగ్గించాలనేది రేవంత్ ప్లాన్ అంటున్నారు. లేకపోతే ఇలాగే హైప్ కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ సైలెన్స్ కు బ్రేక్ వేయకపోతే బీఆర్ఎస్ వేవ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట.
ఎలాగైనా కేసీఆర్ ను సభకు రప్పించాలని చూస్తున్నారట సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎత్తులకు బీఆర్ఎస్ పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు ప్రవేశపెడితే కేసీఆర్ సభకు అటెండ్ అవుతారా లేదా? కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఇచ్చే సమాధానం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.